తెలంగాణలో వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలు, రైతులకు మెరుగైన ధరలు, మార్కెట్ మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. రైతు కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మార్కెట్ చట్టాల సవరణ, రైతు బజార్ల పనితీరు, కొత్త మార్కెట్ల ఏర్పాటుపై నిపుణులు, అధికారులు చర్చించారు. తెలంగాణలోని వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ సాధనాల వినియోగం, మధ్యవర్తుల నియంత్రణపై రైతు కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు, సలహాదారులు, వ్యవసాయ ఉద్యానవన మార్కెటింగ్ శాఖల అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్యదర్శులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొని మధ్యవర్తుల నియంత్రణ, డిజిటల్ మార్కెటింగ్, కొత్త మార్కెట్ చట్టాల ఆవశ్యకతపై చర్చించారు. రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్లను సందర్శించిన కమిషన్ రైతులు మార్కెటింగ్ వ్యవస్థలో ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను గుర్తించినట్లు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. రైతుల ఆదాయం, స్థిరత్వం, అలాగే జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ వర్క్షాప్ నిర్వహించబడిందన్నారు. వర్క్షాప్ లో పాల్గొన్న ప్రతినిధుల నుండి విలువైన సలహాలు, సూచనల ఆధారంగా సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి రైతులకు లాభదాయకమైన పారదర్శక మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ మార్కెట్ కమిటీల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. దళారీ వ్యవస్థ బాగా పాతుకుపోయింది. కాబట్టి మేము కొన్ని మార్కెట్ కమిటీలలో విజిట్ చేసినాం. ప్రధానంగా ఎనుమామల మార్కెట్ చాలా పెద్దది, అక్కడ కూడా పోయి చూసినాము. కూరగాయల మార్కెట్ చూసినాము, పండ్ల మార్కెట్ చూసినాము, పూల మార్కెట్లు, ఇవన్నీ చూసిన తర్వాత మాకేం అభిప్రాయం ఏర్పడ్డది అంటే, బాగా విపరీతంగా రైతులు అమాయకులు. మార్కెట్లు వ్యవసాయము అంటే వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఏర్పాటు చేసిన అంత పెద్ద మార్కెట్లో రైతులకు ఎక్కడ కూడా న్యాయం జరగటం లేదు. వాళ్ళ పంటలు అమ్ముకోవడానికి అక్కడ సరి అయిన వ్యవస్థ లేదు. వాళ్ళకి కనీసం సేద తీర్చుకోవడానికి సదుపాయాలు లేవు. మంచినీళ్ళు కూడా కొన్ని చోట్లలో చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కాకుండా కమిషను నూటికి చట్టం 1966 ఏం చెప్తుందంటే 100కి 2 రూపాయలు మాత్రమే తీసుకోవాలని. కానీ రైతులు ఫిర్యాదు మాకు వచ్చినాయి, దాంట్లో చూస్తే ఎక్కడ సరి అయిన పద్ధతిలో జరగటం లేదు. కాబట్టి మేము విస్తృతంగా దీన్ని చాలా సీరియస్ మ్యాటర్గా, కారణం ఏమిటంటే మాకు కమిషన్ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు వారితో మాట్లాడిన తర్వాత మాకు కొంత ప్రోత్సాహం వచ్చింది. మేము ఇప్పుడు చేయాల్సింది అందరితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ వ్యవస్థను ఎట్లా రైతులకు అనుకూలంగా చేయాలి, దళారీ వ్యవస్థను పూర్తిగా పోగొట్టాలి. కాబట్టి ఈరోజు అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు, చివరికి మిమ్మల్ని కూడా పిలిచినాం ఇక్కడికి, మీకు ప్రజల వాయిస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ విషయాలు తెలుసుకున్న తర్వాత పెను మార్పులు తీసుకురావడానికి ఇప్పటికే మేము కేరళకు వేయించున్నాం. కేరళలో మార్కెటింగ్ వ్యవస్థ చాలా బాగుంది. రైతులు కూరగాయలు అమ్ముకోవాలి అని అంటే ప్రతి మండలానికి ఒక కూరగాయల మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ను నిర్వహణ చేసే వాళ్ళు కూడా రైతులే. వాళ్ళు కూరగాయలు ఒక్కసారి తూకం వేసిన తర్వాత వాళ్ళ డబ్బు డైరెక్ట్గా బ్యాంకులో పడుతుంది. చాలా వ్యవస్థ బాగుంది. దాని తర్వాత మేము మహారాష్ట్ర కూడా వెళ్ళినాం. అక్కడ FPO పద్ధతి చాలా బాగుంది. ఇవన్నీ 2 రాష్ట్రాలు చూసిన తర్వాత ఇక్కడ కూడా చేయడానికి ఆస్కారం ఉంది. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ఆశయం ఏమిటంటే రైతాంగానికి న్యాయం జరగాలి. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనంత డబ్బు, రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, పంటకు మద్దతు ధర కానీ, ఇవన్నీ ఇస్తున్న ప్రభుత్వాలు దేశంలో ఇది మొదటి రాష్ట్రం.
అందువల్ల కూరగాయల పంటల విస్తీర్ణం తగ్గిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. దీన్ని పెంపొందించాలి, పంటల మార్పిడి చేయాలి, మార్కెటింగ్ వ్యవస్థ, దళారీ వ్యవస్థ లేకుండా చేయాలి. కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వ్యవసాయ మార్కెట్లు, రైతు బజార్లు రైతు వినియోగదారుణ్ణి నేరుగా కలిపే మంచి వేదిక. ఇవి రైతుకు మంచి ధరను అందించడంలో సహాయపడుతున్నాయి. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో సదుపాయాల లోపం, ప్రచారం కొరత కారణంగా రైతు బజార్లు పూర్తి స్థాయిలో ఉపయోగపడటం లేదు. అందువల్ల వీటిని మరింత విస్తరించి డిజిటల్ సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని కోరిన ప్రభుత్వం. ఈరోజు ముఖ్యంగా మా గడ్డియనారం వ్యవసాయ మార్కెట్ కమిటీ విషయానికి వస్తే, మా గడ్డియనారం వ్యవసాయ మార్కెట్ కమిటీ అనేది భారతదేశంలోనే దక్షిణ భారత అతిపెద్ద మార్కెట్. ఇది ప్రభుత్వాన్ని కూడా మంచి రాబడినిచ్చినటువంటి మార్కెట్ గడ్డియనారం మార్కెట్. కానీ గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలకుల నిర్ణయాలు, పాలకుల వ్యవస్థ కారణంగా మార్కెటింగ్ కంపెనీలన్నీ పూర్తిగా నీరుగాసేటువంటి ప్రయత్నం జరగడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా చూసినట్లయితే కమిషన్ వ్యవస్థని కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం పెత్తందారి పొగడగా ఏర్పడి ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ కమిషన్ దోసుకుంటున్నారు. కింది స్థాయి కూడా వ్యవస్థ ఆ విధంగా ఏర్పడి కమిషన్ల వ్యవస్థ అనేది పెద్దగా ఏర్పడడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు మేము కృషి చేస్తా ఉన్నాం. ఒక చైర్మన్ హోదాలో ఉండి ప్రతి వారం, ప్రతినిత్యం, ప్రతి గంట ఈరోజు రైతులతో మమేకమై కమిషన్లు ఏదైతే గతంలో 10% నుంచి 12% వరకు కమిషన్ల వ్యవస్థ ఉండేది వాస్తవమే. మేము వచ్చిన తర్వాత కూడా దాన్ని మెల్లమెల్లగా, అంటే ఒకటేసారి నిర్మూలించేందుకు చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని మెల్లగా 6 to 8% నుంచి మెల్లగా 5% వరకు కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏంటంటే రైతు శ్రేయస్సును మనం కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో రైతు అనేది ఒక వెన్నెముక్క. రైతు పంట గిట్టుబాటు ధర MSP ఒకటి అందించాలి. ప్రభుత్వం మీద నిర్దేశించిన పంటకు ఏదైతే గిట్టుబాటు ధర ఉందో అది ఖచ్చితంగా రైతుకు కల్పించేందుకు మార్కెట్ కమిటీలు ఖచ్చితంగా దోహదపడాలనే ఉద్దేశంతోనే మార్కెట్ కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాస్తవమే. ఎందుకంటే ఉదాహరణ బాడసింగారం పళ్ళ మార్కెట్ అనేది మామిడి సీజన్ దృష్ట్యా ఎక్కువగా దిగుబడి మార్కెట్. మామిడికి దిగుబడి ఎక్కువగా దిగుమతులు వచ్చేసి దాదాపు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, సమీప మహారాష్ట్ర నుంచి దాదాపు అనేక జిల్లాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా మ్యాంగో మాకు రావడం జరుగుతుంది. మళ్ళీ మా దగ్గర నుంచి దాదాపు 14 రాష్ట్రాలతో పాటు 8 దేశాలకు కూడా మ్యాంగో ఎగుమతి జరుగుతూ ఉంది. గత సంవత్సరం 2024-25 చూసినట్లయితే 146,000 మెట్రిక్ టన్నుల మ్యాంగో మాది బాడసింగారం రావడం జరిగింది. స్థలం లేక అటువంటి టెంపరీ మార్కెట్ దృష్ట్యా మాకు మ్యాంగో దిగుబడి సగా రావడం లేదు. కానీ ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మనకు అంటే మాకు ఎటువంటి ఇబ్బందులున్నా, సమస్యలున్నా దాన్ని అధిగమించేందుకు కృషి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఈ సమావేశం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు శాఖ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు, అన్ని విభాగాల అధికారులు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులతో పాటు చైర్మన్లు, రైతు వ్యవసాయ నిపుణులు, కొంతమంది మీడియా కోఆర్డినేటర్లతో కూడా ఈరోజు సమావేశం ఏర్పడి చాలా అభినందనీయం. అంటే ఇలాంటి సమావేశం ఏర్పడడం వల్ల మార్కెటింగ్ శాఖలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీల సమస్యలను కూడా ఎత్తి చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం వారధిలా రైతు కమిషన్ పనిచేస్తున్న నమ్మకం మాకుంది. కాబట్టి ఇటువంటి సమస్యలను అధిగమించి రైతులకు మంచి గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు సంక్షేమాన్ని కోరుకుంటూ రైతు భరోసా విధంగా ఈరోజు ప్రజాప్రభుత్వం ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలు, రైతు సంక్షేమం ఇది రైతు జీవితానికి నేరుగా సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం. రైతు ఎంత కష్టపడి పంట పండించినా సరైన మార్కెట్ లేకపోతే అతనికి న్యాయమైన ధర దక్కదు. అందుకే ఈ సమావేశానికి హాజరైన రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ ముందు ఉంచారు. మార్కెట్లో చాలా చిన్న మార్కెట్ అయిపోయింది, కంజెస్టెడ్ అయిపోయింది. రైతులు లోపలికి సరుకులు తేవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ట్రాఫిక్ సమస్య ఒకటి, అక్కడ ప్లేస్ సరిపోవడం ఒకటి. ట్రాఫిక్ అంటే రైతులు బయట నుంచి లోపల తెచ్చే లోపల కొనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సరుకులు అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆ మిగిలిన సరుకులు ఏదో తక్కువ రేటుకో ఎంతో అమ్మేసుకొని బయట పడేసుకొని పోవడం జరుగుతుంది. సఫిషియెంట్ ప్లేస్ ఉంటే మాకు అమ్ముకొని పోవడానికి మాకు ఈజీగా ఉంటుంది, 10 రూపాయలు గిట్టుబాటు అవుతుంది, మేము పెట్టిన పెట్టుబడులకు తగిన ఫలితం దక్కుతుందని మా యొక్క ఆకాంక్ష. మన ప్రభుత్వం ఈ ప్లాస్టిక్ పూల నిషేధం చేయాలనే మా ఆశ. అయితే ఇలాంటి సమస్య మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా జరిగింది. వాళ్ళు నిషేధం ప్రకటించారు, మన దగ్గర కూడా అమలు చేశారంటే రైతులు, లక్షల మంది రైతులు లబ్ధి చేకూరుతారు. రైతు సంక్షేమం అంటే కేవలం పంట ఉత్పత్తి మాత్రమే కాదు, సరైన మార్కెట్ కూడా అంతే ముఖ్యమైనది. రైతు ఉత్పత్తికి న్యాయమైన ధర లభించేలా వ్యవస్థను బలోపేతం చేయడం మన అందరి బాధ్యత.